నదీ ఇసుకకు ప్రత్యామ్నాయంగా రోబో శాండ్కు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని మంత్రి పీతల సుజాత తెలిపారు. ఇప్పటివరకు 32 ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతిచ్చామన్న మంత్రి ప్లాంట్ల ఏర్పాటుకు ఎవరైనా ముందుకొస్తే అవకాశం కల్పిస్తామని చెప్పారు. 13 జిల్లాల గనుల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. గనుల శాఖ ద్వారా వచ్చే ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు. కొత్త ఖనిజాలను అన్వేషించి వాటి తవ్వకాలకు అనుమతి ఇచ్చేందుకు తగిన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. మాకు రెవెన్యూ చాలా వచ్చేది గవర్నమెంట్కి, అయినప్పటికీ కూడా ప్రజల యొక్క సామాన్య ప్రజల ఇబ్బందులను మేము దృష్టిలో పెట్టుకుని గౌరవ సీఎం గారు శాండ్ని ఫ్రీ చేశారు. డిపార్ట్మెంట్ పరంగా 2015-16కి 1523 కోట్లు మేము అచీవ్మెంట్ సాధించడం జరిగింది. సో అదేవిధంగా 2014-15 కంటే కూడా 66% ఎక్కువగా మేము సాధించగలిగాం. న్యాచురల్ శాండ్, రివర్ శాండ్కి ఆల్టర్నేటివ్గా రోబో శాండ్ అని కూడా మేము ప్రమోట్ చేసే దిశగా కూడా ముందుకెళ్తున్నది ఏపీ ప్రభుత్వం. ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో ఇండస్ట్రీస్ పెట్టుకోవాలని, రోబో శాండ్ పెట్టుకోవాలని వాళ్ళకు కూడా మేము ఇన్సెంటివ్స్ కూడా మేము చాలా కల్పిస్తున్నాం ఇందులో.